स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణుడు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈ కార్తీక మాసంలో దీపారాధన ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. కానీ మన వారు దీపారాధనతో పాటు దీపదానం కూడా చేయాలి అని అంటారు. ఎందుకు? దీపదానం చాలా గొప్పది. దీపం ప్రాణానికి ప్రతీక. ఇంట్లో దీపం వెలుగుతున్నది, ఆ ఇంట్లో ప్రాణశక్తి దేదీప్యమానంగా ఉద్దీప్యమానంగా వెలుగుతున్నది అని అర్థం. ఒక వ్యక్తి ప్రాణంతో ఉన్నాడు అని చెప్పేది ఏమిటి? ఆ వ్యక్తి దేహంలో ఉండే వేడి. రెండు, ఆ వ్యక్తి స్వీకరించే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మూడు, ఆ వ్యక్తి దేహం మీద ఉన్నటువంటి తేజస్సు, వెలుగు. నాలుగు, ఆ వ్యక్తి దేహంలో ఉన్నటువంటి ఘనపదార్థ రూపం, శరీరం, స్థూలం కనిపించేది, పృథివీ, మట్టి. ఐదు, ఆ వ్యక్తికి సంబంధించిన జలతత్వం. వ్యక్తి దేహంలో 70% పైగా నీరే. ప్రాణంతో ఉన్నారు అని చెప్పడానికి ఈ పాంచభౌతిక రూపాలు, ధర్మాలు ప్రధానం. ఈ పాంచభౌతికమైన రూపాలకు ప్రతీక ఒక దీపం. దీపదానం చేయాలి, ఒక ప్రాణాన్ని వెలిగించాలి. మరణావసన్న సమయంలో లేక మరణావసాన దశలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా, వారికి మనం సహాయాన్ని ఇవ్వాలి, బ్రతికించే ప్రయత్నం చేయాలి. అందరూ బ్రతకాలి, లోకా సమస్తాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలనే సంకల్పంతో దీపం దానం చెయ్యాలని చెప్పడంలో ఇది అర్థం. ఈ అర్థాన్ని బోధించే కథ పద్మపురాణంలో ఉంది. కృతయుగ కాలానికి సంబంధించిన ఒకానొక గ్రామం మాయాపురం, ఆ గ్రామం పేరు. ఆ గ్రామంలో దేవశర్మ అని ఒకానొక బ్రాహ్మడు, అతడి కుమార్తె. ఆ కుమార్తెను చంద్రుడు అనేటటువంటి బౌద్ధిగల ఉన్నతుడైనటువంటి విలువల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ ఇల్లాలు దేవశర్మ కుమార్తె భక్తి పురస్సరంగా దీపాలు వెలిగించేది, లక్ష్మీనారాయణులను పూజించేది. అలా ఆ పుణ్యబలం కారణంగా దేవశర్మ, అతడి కుమారుడైన చంద్రుడు ఇద్దరు కూడా కుటుంబ సంబంధితమైన పుణ్యాన్ని భాగం పంచుకునేటటువంటి నేపథ్యంలో అందరూ కూడా పుణ్యబలం కలవారయ్యారు. ఆ ఇల్లాలు కుమార్తె ధర్మపత్ని, ఆ అమ్మాయి చేసిన పుణ్య బలం కారణంగా, దీపదానాల కారణంగా శ్రీమన్నారాయణమూర్తి కృష్ణుడిగా జన్మించినప్పుడు ఆ ఇల్లాలు సత్యభామగా జన్మించింది. లక్ష్మీదేవి రుక్మిణిగా జన్మించగా, దేవశర్మ సత్రాజిత్తుగా, చంద్రుడు అక్రూరుడిగా జన్మించారు అని ఈ పురాణం తెలియజేస్తుంది. సత్యభామ ఎవరు? ఆవిడ పూర్వజన్మ పుణ్యమేమిటి? ఏం చేస్తే ఇంత గొప్ప పుణ్యం కలిగింది? కృష్ణుడినే తన భర్తగా సత్యాపతిగా మార్చుకునే శక్తి కలిగింది దీపదానం వల్ల అని మనకు పద్మపురాణం తెలియజేస్తుంది. శూరసేన సంబంధితమైన ఈ వృత్తాంతంలో మాయాపురం అనే ఆ గ్రామానికి సంబంధించిన ఈ కథలు ఇలా తెలియజేస్తూ, ప్రాచీన ధర్మశాస్త్రం మనకు ఏం చెప్పింది అంటే, ఒక పూజ చేయండి, ఒక వ్రతం చేయండి, ఒక నోము పాటించండి, ఫలితం సమాజానికి మేలు కలిగించేదిగా ఉండాలి. దీపం చూస్తే ఆనందం కలుగుతుంది, ఆ దీపాన్ని దానమిస్తే రెట్టింపు పుణ్యబలం కలుగుతుంది. కనుక దీపదానం చేయండి, దీపం వెలిగించండి. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నిరుడు తిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ. దీపాన్ని వెలిగించే సమయంలో నైష్ఠికులు, సంప్రదాయం తెలిసిన వారు చెప్పే మంత్రం ఇది. సంధ్యాదీపం నమోస్తుతే, దీపలక్ష్మీ నమోస్తుతే, దీపరాజ నమోస్తుతే అనేటటువంటి 4వ పాదంతో ఉండే అనేక శ్లోకాలు కూడా బహుళ ప్రచారంలో ఉన్నాయి. శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ, శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. దీపం వెలిగిస్తే ఆ దీపకాంతుల ప్రసరణం ద్వారా మన ముఖం ఉద్దీప్యస్వజాతవేద, ఏ జాతవేద అగ్నిహోత్రుడా దేదీప్యమానంగా ప్రకాశించవలసింది. దేవీ సూక్తంలో ఉండే ఈ మంత్రాలను స్వీకరించి ఈనాటి కాలంలో మనమంతా కూడా దీప సంబంధంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. దీపం అంటే అగ్నిహోత్రం,
కనుక దీపదానం చేయాలి, దీపాన్ని వెలిగించాలి, తోటి ప్రాణులను రక్షించాలి. ఇది నేపథ్యం. గురుగారు, మరి ఈ దీపం వెలిగించడానికి వినియోగించే ప్రమిదలలో మట్టి ప్రమిదలు, కంచు, రాగి, వెండి, వీటిల్లో ఏది శ్రేష్టమైనది? మట్టి శ్రేష్టం. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే, కార్తీక మాసంలో మట్టి ప్రమిదలలో దీపం వెలిగించాలి. ఇంటిలో నిరంతరం సంవత్సర కాలమంతా కూడా దేవతారాధన చేసేటటువంటి చోట వెలిగించవలసిన ఆ దీపం కంచు ప్రమిద అయి ఉండాలి. కంచు లోహంతో చేయబడిన ప్రమిద అయి ఉంటే ఆ దీపం ఎక్కువ కాలం వెలుగుతుంది. కంచు ప్రమిదలో వినియోగించే తైలం చాలా పొదుపుగా వినియోగింపబడుతూ దీపం ఎక్కువగా వెలుగులను అందించే విధంగా స్పందిస్తుంది. కంచు లోహం అంటే రాగి, తగరం అనే 2 లోహాల మిశ్రమం కల ధాతు సంచయం. ఇది కాకుండా ఆరోగ్యం కావాలి, రాగి ప్రమిదను వినియోగించాలి. ఐశ్వర్యం కావాలి, ఇత్తడి ప్రమిద వినియోగించాలి. ప్రాణశక్తిని ఉద్దీపనం చేసుకోవాలి, మట్టి ప్రమిదని వినియోగించాలి. ఇంటిలో బంధువులు బాగా రావాలి, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బాగా బలీయం కావాలి, వెండి ప్రమిద వినియోగించాలి. ప్రమిదల వినియోగంలో కూడా ఇంత వ్యవహారం ఉందా అంటే, ప్రమిద దేహానికి ప్రతీక. ఈ దేహంలో వెలిగే ప్రాణశక్తి మాట, ఆ ప్రమిదలో వెలిగే చివరన ఉండే స్వరూపం అగ్నిహోత్రుడు. దేహంలో ఉండే రక్తానికి, మజ్జకు, మాంసాదులకు ప్రతీకాత్మకత ఆ ప్రమిదలో ఉండేటటువంటి తైలం. వైరాగ్య అన్న పదాన్ని మనం విన్నట్లయితే, వైరాగ్య భక్తి సంపూర్ణే తైల భక్తి సమన్వితే, ఇలాంటి శ్లోకాలు అనేక సంప్రదాయం తెలిసిన వారు చెబుతూ ఉంటారు. కనుక ప్రమిద దేహానికి ప్రతీక. దీపాన్ని వెలిగించాలి. మట్టి ప్రమిదలో వెలిగిస్తే కార్తీక మాసం శ్రేష్టం. 1 కాకుండా 4, 6, 8 ఇలా అధిక సంఖ్యలో దీపాలు వెలిగించాలి అని చెప్పడం కోసమే అందులో వత్తులు ఎన్ని, 2 వేయాలా, అడ్డంగా వేయాలా, ఏ దిక్కు దీపం వెలిగించాలి, ఊర్ధ్వం వైపు వెలిగించాలా, ఇలాంటి వందలాది సందేహాలు అలా వస్తూనే ఉంటాయి. దీపం వెలిగించడం ప్రధానం. ఇది ముఖ్యంగా పెట్టుకొని ఉద్దీప్యస్వజాత వేదో 3 ప్రమిదలలో లేక ఒక ప్రమిదలో 3 వత్తులు ఇలా చెప్పేటటువంటి శ్లోకాలు వ్రతాలలో ఉన్నాయి. 3 వత్తులు వినియోగించడం ప్రకృతి, జీవుడు, దేవుడు మూడింటికి ప్రతీక. 2 వత్తులు వినియోగించడం జీవుడు, దేవుడు ప్రతీక. 1 వత్తి వినియోగించి దీపం వెలిగించరాదు. ఆత్మ పరమాత్మలో లీనమవుతున్న సందర్భానికి ప్రతీక. ప్రాణావసాన సమయంలో శిరస్సు వద్ద వెలిగించే దీపంలో మాత్రమే 1 వత్తి వేసి వెలిగిస్తారు. అక్కడ 1, ఇతర సమయాల్లో 2, 3 అవకాశం కొద్ది. ఇది విషయం. గురుగారు, ఉపవాసం అనేది శరీరాన్ని కృషింపచేస్తుంది కనుక సాధువులు, సన్యాసులు, దీక్షాధారులకు మాత్రమే ఇది ఉపయోగం అని అనటంలో వాస్తవం ఎంత? ఉపవాసం సాధువులు, సన్యాసులు, దీక్షాధారులకు మాత్రమే అని కాకుండా అందరూ చెయ్యాలి. ఉప దగ్గరలో వసించుట, ఉండుట అని అర్థం. ఉప ప్రత్యామ్నాయమైన రూపం. పరమాత్మ భావానికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఉపవాసం అన్న పేరిట ఆహారాన్ని సంపూర్ణంగా మానివేయమని ఏ ధర్మశాస్త్రము చెప్పదు. ఆహారం తీసుకునే విధానంలో మార్పులు చేసుకోవాలి అని చెబుతుంది. ఆహారానికి దగ్గరగా కాకుండా అంతర్యామికి దగ్గరగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇది ఉపవాసం వెనుక ఉండే నేపథ్యం. ఆహారానికి దగ్గరగా ఉన్నామా, అదే పనిగా తింటూ ఉంటాం. అంతర్యామికి దగ్గరగా ఉన్నామా, ఆహ్లాదకరంగా జీవితాన్ని మార్చుకుంటాం. ఆహారానికి దగ్గరగా ఉంటే అంతర్ధానం అయిపోతాం. అంతర్యామికి దగ్గరగా ఉంటే ఆనందాన్ని పొందుతాం. కనుక ఉపవాసం చెయ్యాలి అన్నారు. ఉపవాసం చేసే సమయంలో కూడా యోగులు, సన్యాసులు, మతాధికారులు, పీఠాధిపతులు అని మాత్రమే కాకుండా గృహస్థు సైతం ఆహారాన్ని స్వీకరించే ఆ వేళలలో
కనీసంగా 8 గంటల నుంచి 10 గంటల విరామం ఉండాలి అంటూ ధర్మశాస్త్రం పక్కాగా చెప్పింది. 2-3 సార్లు తినకూడదు. మనం ఛాందోగ్యోపనిషత్తును పరిశీలన చేసినట్లయితే తైత్తిరీయంలో కూడా ఈ మాట ఒక చోట వస్తుంది. ఆహారం తినే సమయంలో ఆ సూక్తాన్నే మనం అన్న సూక్తం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః. ఆ అనువాకంలో అహమన్నం అహమన్నాదో ఓహమన్నాదః ఇటువంటి మంత్రాలు ఉంటాయి. అన్నాన్ని సంపాదించాలి, అందరికీ పంచిపెట్టాలి అని కూడా ఉపనిషత్తు చెబుతుంది. మనమే తినకూడదు, దాచుకోకూడదు. కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం. హితంగా మితంగా 8 గంటలు, ఉదయం 6 నుంచి 9 ఈ మధ్యలో తినాలి అంతే. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 9 ఈ మధ్యలో స్వీకరించాలి అంతే. మధ్యాహ్న సమయంలో ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ ఉన్నాం కనుక ద్రవాహారాలు లఘువుగా ఏదైనా స్వీకరించాలి. కానీ కుంభాలు స్వీకరించినట్లయితే ఇటువైపు మారిపోతాం. ఆహారానికి దగ్గరగా వచ్చేస్తాం, అంతర్యామికి దూరం అవుతాం, ఆనందం పోగొట్టుకుంటాం, అంతర్ధానం అయిపోతాం. ఇది కథ. గురుగారు, ఉదయం లేవగానే భగవన్నామ స్మరణం చేయాలి అని అంటారు. ఇందులో వైజ్ఞానిక అంశం ఏమిటి? భగవంతుడి నామాలేమిటి? మాయా, వేదాంతం, విశాల విశ్వమంతా ఆవరించి ఉన్న శక్తికి సంబంధించిన ప్రతీకాత్మక శబ్దధ్వనులు, కృష్ణ, వాసుదేవ, పరంధామ, పరాత్పర, యదుభూషణ, ఈ శబ్దాలన్నీ కూడా ఒక కృష్ణుడు, ఒక శివుడు అని కాకుండా విశ్వవ్యాపితమైన చైతన్య ఉనికిని మనకు స్ఫురింపజేస్తాయి. ఒక శక్తి ఏదో ఉంది, ఎనర్జీ, MC² అనేటటువంటి సూత్రాన్ని మనకు బోధించే విధంగా ఉదయం లేవగానే నేను చేస్తున్నాను అన్న అహం మనలో రాకుండా నా చేత ఈ పని చేయబడుతున్నది, నా చేత ఈ పని చేయడానికి మూలకారకమైన శక్తి ఉన్నది కనుకనే మరణంతో సమానమైన నిద్ర స్థితిలోంచి, సుషుప్తావస్థలో నుంచి మేలుకొని చైతన్యం పొంది ఉన్నాను. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటటువంటి వివిధ అవస్థలలో, త్రివిధ అవస్థలలో నేను సుషుప్తిలో నుంచి బయటకు వచ్చి జాగ్రత్తలోనికి ప్రవేశించే సమయంలో నిద్రకు పోకంటే పూర్వం ఈ ప్రపంచమంతా ఎలా ఉన్నదో అదే ప్రపంచంతో మళ్ళీ అవే సంబంధాలతో ఒక 10 గంటలు 18 గంటలు ఈ మధ్యకాలం కొంత ఖర్చు పెట్టి మళ్ళీ అదే సమయానికి మనం వచ్చి చేరుతున్నాం. ఆశ్చర్యకరమైన విషయం కదా. 5 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలో కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, 18 గంటలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. 18 గంటలు నిద్రపోయేది పిల్లి, 24 గంటల కాలంలో 10 గంటలు నిద్రపోయేది పిల్లి, 20 గంటలు నిద్రపోయేది ఎలుక. మనిషి 6 గంటలు మాత్రమే నిద్రపోవాలి, ఆవుకు వలే. సింహం 12 గంటలు నిద్రపోతుంది. ఆయా జంతువులకు కూడా నిద్రపోయే వేళలు ఉండగా నిద్రపోకంటే పూర్వం ఏ స్థితిలో ఉన్నదో అనంతరం కూడా మళ్ళీ అదే స్థితికి అనుసంధానింపబడి రావడం ఉదయం వేళ కనుక సూర్యోదయం మనం మేలుకోగానే మళ్ళీ ఈరోజు ప్రసాదించిన ఆ పరమాత్ముడికి, పరంధాముడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్పడమే ప్రాతస్మరణ. ఉదయం లేవగానే దైవ ధ్యానం చేయడం. తెల్లవారను తూర్పు దిక్కున తెరలు తిమిరలు గుహల దూరెను కృష్ణా మేలుకొనవే. భూపాళాలు అనేవారు. పాతకాలం వాళ్ళు సూర్యోదయం కాకంటే పూర్వమే లేచి పరుపు పైన కూర్చొని భూపాళాలు పాడి భగవద్గీత ఒక అధ్యాయం చెప్పి, తెలిసిన వారు పండితులు, వేదం తెలిసిన వారు ప్రాతసూక్తం అనే ఒక సూక్తం చెప్పేటటువంటి వారు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం. భగవంతుడు 6 గుణాలు కలవాడు. ఉదయం లేవగానే నాలో ఆ వేడి రావాలి, బద్ధకం పోవాలి. ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్న పాంచభౌతిక శక్తులు నాలో కూడా ఉన్నాయి కాబట్టి వాటితో ఈ 5 శక్తులు కూడా అనుసంధానింపబడి, ఇంగ్లీష్ పదం వాడదాం, యాక్టివేట్ కావాలి. ప్లగ్ సాకెట్లో పెడితే బల్బు వెలిగినట్లుగా ఉదయం లేవగానే ఈ ప్రాతసూక్తం చదివితే బల్బు వెలుగుతుంది, విజ్ఞానం వికసిస్తుంది. ఇది విషయం.
గురువుగారు, ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడిని చూడకూడని సమయాలు కూడా ఏమైనా ఉన్నాయా? సూర్యుడిని ప్రత్యక్షంగా తల పైకెత్తి అలా సూటిగా చూడొచ్చా? చూడకూడదు అని ధర్మశాస్త్రం చెబుతుంది. మనం వేదాన్ని ఆధారం చేసుకుని ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలుసుకుంటే, వేదం సూర్య భగవానుడిని ప్రత్యక్షంగా చూడకూడదు అనే నియమాన్ని తెలియజేస్తుంది. ఇది వేదం చెప్పేటటువంటి ధర్మబోధ. అందులోనూ మరీ ముఖ్యంగా ఉదయించే సూర్యుడిని అసలు చూడకూడదు. అందుకని మనం ఇంట్లో ఉండకూడదు సుమా. వేదం చెప్పిన ధర్మం ఏమిటి అంటే, సూర్యకాంతి శరీరమంతా కూడా ప్రసరితం అయ్యే విధంగా, శరీరమంతా కూడా సూర్యకాంతి వ్యాపించే విధంగా ఇంటికి బయటికి వచ్చి నిలబడాలి. సూర్యోదయ సమయంలో నాభి అంతవరకు నీటిలో ఉండి, ఆ నాభి ఊర్ధ్వ భాగమంతా కూడా సూర్యకాంతి ప్రసరితం అయ్యే విధంగా నీటిలో నిలబడి సంధ్యా వందనం చెయ్యాలి. అలాగే వేదాన్ని వినాలి, వేదం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ధ్యానం చెయ్యాలి, ఆదిత్య హృదయం చెప్పాలి, సౌరాష్టాక్షరి జపం చెయ్యాలి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర ఈ 12 పేర్లను తలుచుకొని నమస్కరించాలి. ఉదయించే సూర్యుడిని దర్శనం చేసుకోకూడదు. మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతిని ప్రసరింపబడే విధంగా ఈ దేహాన్ని బయటకు తీసుకువెళ్ళి మాధ్యాహ్నిక సంధ్య కూడా చెయ్యాలి. విటమిన్ డి అధికంగా ఈ దేహానికి లభించేటటువంటి సమయం అపరాహ్నం, మధ్యాహ్న సమయం 12 నుంచి 3 ఈ మధ్య సమయంలో బయట కాసేపు మనం తిరిగినా ఈ దేహానికి ఏ వ్యాధులు రావు అంటూ ఆధునిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సూర్యుడిని చూడమని చెప్పరు ఎవరు కూడా. అలాగే ప్రదోష సమయం, సూర్య అస్తమయ వేళలో కూడా సూర్యకాంతిని ఈ దేహానికి సోకే విధంగా మనం ప్రవర్తించాలి, కానీ సూర్యుడిని చూడకూడదు. సూర్యకాంతి కంటిలో ప్రవేశించినట్లయితే రెటీనా దెబ్బతింటుంది. ఈ కన్ను దృశ్యాన్ని స్వీకరించే విధానం రివర్స్లో ఉంటుంది. ఇది కూడా వేదంలో ఉన్న ధర్మమే, వేదంలో చెప్పబడ్డ సైన్స్. వేదంలో ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. మనం చదవక తెలవక తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాం, బాధపడిపోతూ ఉన్నాం. మనం చూచే దృశ్యం రెటీనా పైన అపసవ్యంగా పడి జ్ఞానానికి, బుద్ధికి ఇలా కుడి ఎడమగాను, ఎడమ కుడిగాను చూపించే ప్రయత్నం చేస్తుంది. కంటి రెటీనా పైన పడిన ఈ చిత్రాన్ని గ్రహించిన బుద్ధి ఇది అంటూ తెలియజేస్తుంది. ఈ విషయం అంతా కూడా మనకు అరుణంలో, వేదంలో, పలు తావులలో సౌరశక్తి గురించి ఉద్దీప్య సంబంధంగా వచ్చే సందర్భాలలో కూడా చెప్పబడి ఉన్నది. కనుక సూర్యుడిని ప్రత్యక్షంగా చూడకూడదు. సూర్యకాంతిని మట్టుకు మనం దేహానికి అందించే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. ఇది రహస్యం. గురుగారు, ఇక మరో సందేహం. ధర్మం అనేది ఒక శాస్త్రం అనుకుంటే ఒక గ్రంథంలా ఉండాలి. అలా కాకుండా రామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథాలను కూడా ధర్మం కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ధర్మ గ్రంథాలు అనొచ్చా? గ్రంథాలు అన్న బహువచనం ఎందుకు వినియోగిస్తున్నాం అంటే, ధర్మం చెప్పని గ్రంథం లేదు కనుక. సమస్త గ్రంథాలు మనకు ధర్మాన్నే బోధిస్తూ ఉంటాయి. రఘువంశం నుంచి ప్రారంభం చేసుకుంటే కావ్య ప్రపంచం, మాళవిక అగ్నిమిత్రం నాటకం దృశ్యం ప్రారంభం చేసుకుంటూ ఉంటే కావ్య ప్రపంచం, రామాయణం ప్రారంభం చేసుకుంటూ ఉంటే సమస్త ఇతిహాస ప్రపంచాలు, భాగవతం ప్రారంభం చేసుకుంటూ ఉంటే సమస్త పురాణిక ప్రపంచాలు అన్నీ కూడా ధర్మాన్నే బోధించేవి అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదంలో నుంచే వచ్చినవి కనుక వేదం సమస్త ధర్మాలకు మూలం. అప్పుడు వేదం ఒక్కటి, వేదం ఒక గ్రంథం అవుతుంది. ఒకటి అయిన ఆ వేదాన్ని వ్యాసుల వారు 4గా విభజించిన కారణం చేత 4 వేదాలు. ఇలా ఒకటి అయిన ధర్మం శాఖోపశాఖలుగా వివరింపబడి ఉండడంతో అన్ని గ్రంథాలు కూడా ధర్మాన్ని బోధించేవే అయి ఉన్నాయి. అన్నిటికీ మూలం వేదమే కదా, వేదోఖిలో ధర్మ మూలం కదా. కాబట్టి ఒకటి అయినప్పటికీ బహుధా
ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఇది ఋగ్వేద మంత్ర వాక్యం. ఒకే సత్యం పలువురు పదవిధాగా చెబుతూ ఉంటారు. ఒకే రామాయణం ఎంతమంది ప్రవచనాలు చేస్తున్నారు, ఎంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాగర్థ ఇవ సంపృక్తో వాగర్థ ప్రతిపర్తయే అనే ఈ ఒక్క శ్లోకాన్ని, రఘువంశ ప్రారంభంలో ఉండే శ్లోకాన్ని చెప్పని పౌరాణికుడు ఉండడు. ఈ శ్లోకాన్ని వందల వేల రకాలుగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. మానుషాద ప్రతిష్టాంతం అన్న ఒకే ఒక శ్లోకం రామాయణంలో ఉన్నది. శాపకారకంగా చెప్పేది, నిషాద కథ చెప్పేది. ఈ శ్లోక వ్యాఖ్యానం వందలాది మంది వేలాది రకాలుగా. ధర్మం ఒక్కటే, ధార్యతే. అది బోధించేది ధర్మం. ఆ ధర్మ గ్రంథం మానవ జీవనం. ఇది సమాధానం. రామాయణ భారత గ్రంథాలు ఎన్ని ఉన్నా కూడా మానవ జీవనం ఇది ప్రధానంగా తీసుకోవాలి. మనిషికి తన బ్రతుకే ఒక గ్రంథం కనుక, తన బ్రతుకునే ఒక గ్రంథంగా మార్చుకునే శక్తి ఉన్నది కాబట్టి తన బ్రతుకును ధర్మబద్ధంగా స్వీకరిస్తే ఎవరి జీవన సరళి, ఎవరి జీవన యానం వారికి ధర్మ గ్రంథం అవుతుంది. గురుగారు, విభూతిని ధరించడంలో అనేక నియమాలు ఉన్నాయని అంటారు. నీటితో తడిపి ధరించడం, తడపకుండా ధరించడం, ఇలా ఎందుకున్నాయి ఇన్ని నియమాలు? వస్తువును రూపం మార్చితే స్వభావంలో భేదం కనిపిస్తుంది. ఒక పదార్థాన్ని ఉడకబెడితే వచ్చే రుచి వేరు, నానబెడితే వచ్చే రుచి వేరు, అలాగే స్వీకరిస్తే వచ్చే రుచి వేరు. ఆ పదార్థం ఆ చెట్టుకు ఒక పండు రూపంలో అనుకుందాం, ఉన్నప్పుడు స్వీకరిస్తే వచ్చే రుచి వేరు. 4-5 రోజుల తర్వాత పులియబెడిన అనంతరం స్వీకరిస్తే వచ్చే రుచి వేరు. పదార్థానికి ఎలా గుణాన్ని మార్చే సమయం, శక్తి ఆధారపడి ఉంటాయో అలాగే విభూతి త్రిగుణాతీతమైన అంశం, సంపదకు మూలం. ధరించేటటువంటి స్థితిలో నీటిని తడిపి తడపక అనే 2 విధానాలను శివధర్మం అనుసరించాలి అంటూ బోధిస్తుంది. శివపురాణం ద్వితీయ ఖండం పార్వతీ ఖండాన్ని అనుసరించి భస్మాన్ని ఎలా ధరించాలి అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు ఉదయం వేళన భస్మములో నీటిని కలిపి ధరించాలి. అలాగే రాత్రి వేళన భస్మధారణ చేసే సమయంలో తడపకూడదు. తడిసిన మట్టి వాసనకు ఉండేటటువంటి గుణం ఒకటి ఉన్నది. తడిసిన భస్మానికి వచ్చేటటువంటి గుణం దాదాపుగా అటువంటిదే. సమస్త జనులను వశీకరణ చేసేటటువంటి శక్తి భస్మానికి ఉంటుంది. ఈ భస్మాన్ని వైదికంగా 5 రూపాలలో మనకు ధర్మం తెలియజేస్తుంది. ఇది వేద ధర్మం. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. అగ్ని, జలము, వాయువు, స్థలము, ఆకాశము 5 కూడా భస్మరూపాలే. ఉదయం వేళన మనం ధరించేటటువంటి భస్మము నీటితో తడిపి ఉన్న కారణం చేత రాత్రి శయనించే ఆ సమయం వరకు కూడా ఉంటుంది. నిత్యమైన వ్యవహారాలు చేసేవారం కనుక ఆయా వ్యవహారాలలో చెమట, తడి ఏ విధంగా వచ్చినా కూడా భస్మం చెదిరిపోకుండా ఉంటుంది. జీవశక్తికి తడి ఉదయమంతా కావాలి. చంద్ర సంబంధితం ఈ నీరు. రాత్రి చంద్రుడు సహజంగా ఉంటాడు కనుక మళ్ళీ ఈ తడి నీటితో సంబంధించిన అంశం కూడదు. ఆధునిక వైజ్ఞానికవేత్తలు ఉదయమంతా కూడా నీరు అధికంగా తాగండి, సాయంత్రం కాగానే నీటిని త్రాగడం తగ్గించండి అంటూ అత్యాధునికంగా బోధిస్తున్నారు. ఈ అంశాన్నే సూక్ష్మంగా ఒక ఆచారంగా బోధించిన సనాతనులు సాయంత్రం కాగానే పొడి భస్మం పెట్టుకోండి. భస్మం పెట్టుకోవడం కూడా బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలు ఈ 3 వినియోగించాలి. ఇందులో కూడా ఉంగరం వేలు, చూపుడు వేలు ఈ 2 వినియోగించి ఎడమ నుంచి కుడికి రేఖలు తీసుకువెళ్ళాలి. 2 రేఖలు, దిగువ పైన రేఖలు. ఇడ పింగళిక ఆ 2 నాడులకు ప్రతీక. లెఫ్ట్ టు రైట్. మధ్య గీత బొటన వేలితో కుడి నుంచి ఎడమ. ఈ 2 శివుడికి ప్రతీక, ఇది అమ్మవారికి ప్రతీక. ఇలా ధరించాలి అన్నట్టు ఆ భస్మం ధరించే విషయంలో కూడా భస్మం మీద భాగంలో ఎప్పుడూ కుంకుమ పెట్టుకోకూడదు.
భస్మానికి దిగువన కుంకుమ పెట్టుకోవాలి. ఇది సత్వగుణం. సాధించాలి అన్న గుణం తమోగుణం, రజోగుణం, భస్మం మధ్యలో కుంకుమ. ఇది తేడా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.